అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. వాళ్ళ 28 నవంబర్ ఫ్రైడే ఇంటర్నేషనల్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్, మన మార్కెట్స్ అన్నీ కూడా చూద్దాం. ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా కొద్దిగా బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. నికే 0.08% ఫ్లాట్గా, హాంకాంగ్ ఫ్లాట్గా, షాంఘై కూడా దాదాపు 0.25% నష్టాలతో ట్రేడ్ అవుతుంది. యుఎస్ మార్కెట్స్లో నిన్న లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున నాస్డాక్ 1% మేర దాదాపుగా, S&P 500 అండ్ డౌజన్స్ కూడా దాదాపు 30% మేర లాభాలతో నిన్న క్లోజ్ కావడం చూసాం. ఏషియా పసిఫిక్ స్టాక్స్ ట్రేడ్ మిక్స్డ్ యాజ్ టోక్యో ఇన్ఫ్లేషన్ రన్స్ హార్టర్ దాన్ ఎక్స్పెక్టెడ్. టోక్యోలో ఇన్ఫ్లేషన్ కొద్దిగా గరిష్ట స్థాయికి చేరుకోవడం. యాజ్ ఆఫ్ నౌ కొద్దిగా మనకి యుఎస్ మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా మిగిలిన మార్కెట్స్లో నికే కానీ, షాంఘై కానీ కొద్దిగా ఫ్లాట్ టు నెగిటివ్ బయాస్తో అయితే ట్రేడ్ అవుతున్నాయి. గోల్డ్ $4,180 దగ్గర 2 వారాల గరిష్ట స్థాయి నుంచి కొద్దిగా అయినప్పటికీ కూడా లోయర్ లెవెల్స్ నుంచి దాదాపుగా $250 పైన పెరగడం అయితే చూస్తున్నాము. అండ్ ఆయిల్ $63 దగ్గర ఉంది. క్రిప్టోస్లో బిట్ కాయిన్ లాంటివి మళ్ళీ దాదాపు $90,000 దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతున్నాయి. సో మేజర్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. స్పెసిఫిక్గా మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే ఇవాళ బంధన్ బ్యాంక్, లెన్స్కార్ట్, ఎల్జీ, అదాని ఎంటర్ప్రైజ్, విప్రో లాంటి స్టాక్స్లో కొద్దిగా యాక్టివిటీ మనం గమనించవచ్చు బికాస్ ఆఫ్ దిస్ న్యూస్ ఫ్లో. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ దాదాపు 750 కోట్ల రూపాయల మేర టర్మ్ లోన్ ఫెసిలిటీని అందుకుంది యాక్సిస్ బ్యాంక్ నుంచి ఫర్ డెవలపింగ్ ద కార్గో సిటీ అట్ ద ఢిల్లీ ఎయిర్పోర్ట్. కార్గో సిటీ దాదాపు 50 ఎకరాల్లో ఏర్పాటు చేయబోతోంది జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్. బంధన్ బ్యాంక్ దాదాపుగా approved the sale of identified non-performing assets and return of loan portfolios worth almost 7,000 crores through a bidding and auction process. The bank will invite bids under the Swiss challenge method. దాదాపుగా ఇప్పుడున్న ఎన్పిఎస్ని విక్రయించబోతోంది. ఎందుకంటే అట్లా విక్రయించి ఆక్షన్ ద్వారా రిటర్న్ ఆఫ్ చేసిన పోర్ట్ఫోలియోస్ని, ఎన్పిఎస్ని చేసి అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్కి ఇచ్చి వాటి నుంచి కొద్ది గొప్ప తీసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది బంధన్ బ్యాంక్. క్లీనింగ్ అప్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ యాక్ట్ అంటాము. భారతీ ఎయిర్టెల్ వైస్ చైర్మన్ అండ్ ఎండి గోపాల్ విఠల్ హ్యాస్ కాల్డ్ ఆన్ కస్టమర్స్ టు అడాప్ట్ సేఫర్ అప్రోచ్ టు డిజిటల్. ఓకే, లెన్స్కార్ట్ స్టాక్ని జెఫ్రీస్ బై రేటింగ్ ఇస్తూ ఇనిషియేట్ చేసింది. ఓమ్నీ ఛానల్ అనేవి ఇవన్నీ కూడా కస్టమర్ ఎక్స్పీరియన్స్ సర్వీస్ సెంటర్స్ ఇవన్నీ కూడా ఈ స్టాక్కి, కంపెనీకి కలిసి వస్తాయని చెప్పి ఇండియా సర్వ్స్ యాజ్ అ బెటర్ ఆఫ్ విత్ 85% కంట్రిబ్యూషన్ టు ఎబిటా. సో లెన్స్కార్ట్ని జెఫ్రీస్ ఇనిషియేట్ చేయడంతో కొద్దిగా యాక్టివిటీ మనం చూడవచ్చు. అదాని ఎంటర్ప్రైజెస్కి చెందిన అదాని డిఫెన్స్ కంపెనీ ఇన్ కొలాబరేషన్ విత్ ప్రైమ్ ఏరో సర్వీసెస్ ఫైనలైజ్డ్ అగ్రిమెంట్స్ టు అక్వైర్ ఏ మెజారిటీ స్టేక్ ఇన్ ఫ్లైట్ సిమ్యులేషన్ టెక్నిక్. సో ఇప్పుడు వీళ్ళు పైలట్ ట్రైనింగ్ సంబంధించిన విభాగంలోకి కూడా అదాని గ్రూప్ సంస్థలు అడుగుపెట్టాయి. 820 కోట్ల రూపాయలతో కంపెనీని కొనుగోలు చేసింది. విప్రో అనౌన్స్డ్ ఏ మల్టీ ఇయర్ ఎంగేజ్మెంట్ విత్ ఒడిడో నెదర్లాండ్స్ బీవీ టు ట్రాన్స్ఫార్మ్ ఇట్స్ ఐటీ ల్యాండ్స్కేప్. సో విప్రో ఈ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి తోడు మిగిలిన స్టాక్స్ పరంగా చూస్తేనేమో న్యూజెన్ సాఫ్ట్కి మలేషియా బ్యాంక్ నుంచి దాదాపు 14 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చినట్టు కంపెనీ వెల్లడించింది. అండ్ లెమన్ ట్రీ ఉత్తరాఖండ్ అండ్ గుజరాత్లో 2 కొత్త ప్రాపర్టీస్ని సైన్ చేసింది. అండ్ లోధా డెవలపర్స్కి 521 కోట్ల రూపాయల మేర రీఫండ్ వచ్చినట్టు వెల్లడించింది వి హోటల్స్కి సంబంధించిన డీల్లో భాగంగా. అశోక్ లేలాండ్ ద కంపెనీ డినైజ్ న్యూస్ రిపోర్ట్ ఆఫ్ ఎ మెర్జర్ రిలేటెడ్ హిందూజా లేలాండ్ ఫైనాన్స్ అండ్ వీళ్ళ కంపెనీలో మెర్జ్ అవుతుందన్న వార్తల్ని కంపెనీ ఖండించింది. అదొక అప్డేట్గా చూడవచ్చు మనం. అశోక బిల్డ్కాన్ ద కంపెనీ సస్పెండెడ్ ఫ్రమ్ పార్టిసిపేటింగ్ NHAI టెండర్స్ ఫర్ 1 month. ఓరియంటల్ రైల్ ఇన్ఫ్రాకి 2,60,00,000 రూపాయలు సంబంధించిన ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది. వోల్టామ్ ట్రాన్స్ఫార్మర్కి గుజరాత్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ నుంచి 85 కోట్ల రూపాయల మేర లెటర్ ఆఫ్ ఇంటెంట్ వచ్చింది. రిఫెక్స్ ఇండస్ట్రీస్ లార్జ్ బిజినెస్ కాంగ్లోమరేట్ నుంచి సప్లై బాటమ్ యాష్ అండ్ రిలేటెడ్ సర్వీసెస్ కోసం 100 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది. RVNLకి దాదాపు 10 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ ఈస్ట్ కోస్ట్ రైల్వే నుంచి వచ్చినట్టు వెల్లడించింది. సో ఇవి ప్రధానమైన వార్తల పరంగా చూస్తే మిగిలిన స్టాక్స్లో ఏదైనా మీకు నచ్చినవి, మీరు యాక్టివ్గా గమనిస్తున్న స్టాక్స్ను కూడా ఒకసారి పాస్ చేసుకుని కూడా మీరు చదువుకోవచ్చు. VST టిల్లర్స్ మేజర్గా ఫుల్లీ ఎలక్ట్రిక్ ఫార్మ్ మిషనరీ సెగ్మెంట్లో కూడా VST టిల్లర్స్ అడుగు పెడుతుంది. ఇది ఒక మేజర్ అప్డేట్ కంపెనీకి. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో దలాల్ స్ట్రీట్ స్కేల్స్ న్యూ పీక్స్ ఆఫ్టర్ 14 months. 14 నెలల కన్సాలిడేషన్ తర్వాత ఒక బ్రేక్అవుట్ లాంటి సినారియో అయితే మనం చూసాం. ఇది స్ట్రాంగ్ బ్రేక్అవుటా లేకుంటే ఇక ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పైకి వచ్చిందా అన్నది సంగతి పక్కన పెడితే గతంలో ఉన్న మరింత నెగిటివ్ న్యూస్, విపరీతమైన నెగిటివ్ న్యూస్లో ఏది లేకపోవడం ఈజ్ గుడ్ న్యూస్. నో న్యూస్ ఈజ్ గుడ్ న్యూస్ అన్నట్టు అలాంటిది లేకపోవడము. US ఇండియా ట్రేడ్ డీల్ దాదాపుగా ముగుస్తోంది, చివరి దశకు వచ్చిందని ఒక అంచనాలు, ఆశలు, FPI సెల్లింగ్ కొద్దిగా బ్రేక్ పడడం, ఇవన్నీ కూడా మార్కెట్స్ని
కొద్దిగా పైకి తీసుకెళ్లడంలో దోహదపడ్డాయి. అయితే గరిష్ట స్థాయిల దగ్గర మార్కెట్స్ ఉన్నాయి. వెన్ కంపేర్ విత్ అదర్ కమ్యూనిటీస్, అదర్ కంట్రీస్తో పోలిస్తే మన మార్కెట్స్ కొద్దిగా సబ్డ్యూడ్గా ఉన్నప్పటికీ కూడా స్టిల్ గ్రోత్ మొమెంటం అయితే, పొటెన్షియల్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. వీటన్నిటిని బేస్ చేసుకుని మన ఇన్వెస్ట్మెంట్స్ మనం కొనసాగించుకోవచ్చు. అయితే విపరీతమైన భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టినందుకు మాత్రం ఇది సరైన సమయం కాకపోవచ్చు. ప్రైవేట్ కంపెనీస్ టు గెట్ ఆపర్చునిటీస్ అండ్ న్యూక్లియర్ సెక్టార్ అన్నట్టు ప్రధానమంత్రి గారి మాటలు కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఊస్టర్ ఫ్రమ్ టాటా సన్స్ ప్రీ ప్లాన్డ్ అండ్ ఆర్కెస్ట్రేటెడ్ అన్నట్టుగా కూడా బోర్డు నుంచి వైదొలిగిన సింగ్ గారు పబ్లిక్గా ఫస్ట్ టైం వచ్చి చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే టాటా సన్స్లో ఇంకా అంత ఈజీగా ఇష్యూస్ సార్ట్అవుట్ కాలేదు అని చెప్పి కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. పాజిటివ్ నిఫ్టీ అండర్టోన్ ఎక్స్పెక్టెడ్ టు సస్టైన్. సో మార్కెట్స్ ఇక్కడి నుంచి కూడా సస్టైన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి వివిధ బ్రోకింగ్ కంపెనీస్, ప్రముఖ బ్రోకింగ్ కంపెనీస్ యాక్సిస్, మోతిలాల్ ఓస్వాల్, షేర్ ఖాన్ చెప్తున్న మాటల ప్రకారం likely advanced to 26,500 మార్క్ ఇన్ ద కమింగ్ సెషన్స్ అన్నట్టు యాక్సిస్ సెక్యూరిటీస్ అంచనా కడుతోంది. ఇక్కడ అడిషనల్గా ట్రేడర్స్ మే లుక్ టు బై 26,200 ఇన్ ద మనీ కాల్ ఆప్షన్స్ ఫర్ ద డిసెంబర్ టు ఎక్స్పైరీ. ట్రేడర్స్ ఆప్షన్స్ ట్రేడ్ చేసేవాళ్ళు ఒకసారి ఇది పాస్ చేసుకొని చదువుకోవచ్చు. అలాగే మోతిలాల్ ఓస్వాల్ అంచనాల ప్రకారం బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పెక్టెడ్ టు కంటిన్యూ ఇట్స్ అవుట్ పర్ఫార్మెన్స్ అండ్ సస్టైనింగ్ అబౌవ్ 59,000 కుడ్ లీడ్ టు 60,500 అండ్ 61,000 అన్నట్టుగా కూడా. అట్లాగే ఎస్పెషల్లీ క్యాపిటల్ మార్కెట్స్, ఫినాన్షియల్, సెలెక్ట్ మెటల్స్ అండ్ ఆటోస్లో ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించవచ్చు అని చెప్పి చెప్తుంది. ఇటువైపు షేర్ ఖాన్, మిర్రే అసెట్ షేర్ ఖాన్ ఏమో ట్రేడర్స్ సెవరల్ లార్జ్ క్యాప్ నేమ్స్ ఇంక్లూడింగ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ రిలయన్స్, బజాజ్ ట్విన్స్ వీటిని కన్సిడర్ చేయవచ్చు అని చెప్తూనే ట్రేడర్స్ మే ఆల్సో కన్సిడర్ కాల్ ఆప్షన్స్ ఇన్ ద ఐసిఐసిఐ బ్యాంక్ అన్నట్టుగా కూడా. సో ఈసారి మేజర్గా మార్కెట్స్ని డ్రైవ్ చేసే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఐసిఐసిఐ కానీ, రిలయన్స్ కానీ ఈసారి ఇవన్నీ కూడా మార్కెట్స్ని నిలబెట్టడంలో దోహదపడ్డాయి. కబీ సిల్వర్, కబీ గోల్డ్, లెట్స్ బుల్లే బుల్లే నౌ అన్నట్టు నిఫ్టీ 14 నెలల బ్రేక్ తర్వాత వచ్చిన నేపథ్యంలో గత సెప్టెంబర్ నుంచి ఈ సెప్టెంబర్ వరకు ఏ సెక్టార్స్, ఏ అసెట్ క్లాసెస్ ఎలా పర్ఫామ్ చేశాయన్న అంశాల మీద ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఉంది. మేజర్గా భారత్ ఎలక్ట్రానిక్స్ గత సెప్టెంబర్ నుంచి 42%, ఐషర్ 40%, బజాజ్ ఫినాన్స్ 33% లాంటివి పెరగటం, అలాగే లూజర్ జాబితాలో ట్రెంట్, టాటా మోటార్స్, బజాజ్ ఆటో లాంటివి ఏ స్థాయిలో నష్టపోయాయని చెప్పడం. సెక్టోరల్ పర్ఫార్మెన్సెస్లో క్యాపిటల్ మార్కెట్స్, పిఎస్యూ బ్యాంక్స్, నిఫ్టీ, డిఫెన్స్ ఇవన్నీ పర్ఫామ్ చేయటం. ఓవరాల్గా మిగిలిన ఇండెక్స్లతో పోల్చుకుంటే మనం ఎక్కడున్నాము, మనం ఏ స్థాయిలో ఉన్నామన్నది కూడా ఇక్కడ ఓవరాల్గా చూడవచ్చు. అసెట్ క్లాసెస్లో సిల్వర్ 66% మేర, గోల్డ్ 55% మేర పెరిగింది. ఈవెన్ బిట్ కాయిన్ కూడా 40% మేర గత ఏడాది కాలం నుంచి రిటర్న్స్ ఇచ్చిన అప్డేట్ అంతా కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. సెబీ ప్రోబ్స్ జిందాల్ పాలీ ఫర్ సెక్యూరిటీస్ లా వైలేషన్స్. సో జిందాల్ పాలీ ఫిలిమ్స్ మీద సెబీ ప్రోబ్ అయితే ఒకటి చేస్తోంది. త్వరలో దీనికి సంబంధించిన ఇవన్నీ కూడా రాబోతున్నాయి. పైలట్ ట్రైనింగ్ సెగ్మెంట్లోకి అదాని గ్రూప్ అడుగుపెట్టిన అంశం మనం మాట్లాడుకున్నాం. వొడాఫోన్ ఐడియా కట్స్ డెట్ ఇష్యూ సైజ్, ఎయిమ్స్ ఫర్ డిసెంబర్ కంప్లీషన్. అలాగే ఎకానమీ సెకండ్ హాఫ్లో ఫామ్ ఫుటింగ్లోకి అడుగుపెట్టింది. జిఎస్టీ కట్స్ ఒకటి, కన్జంప్షన్ ప్యాటర్న్స్ మార్చడము అండ్ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ట్యాక్స్ రిఫార్మ్స్ అన్నీ కూడా ఓవరాల్గా ఎకానమీని మరింత స్ట్రాంగ్ ఫుటింగ్ మీద, పటిష్టమైన స్థితిలో ఉన్నాయన్నట్టుగా కూడా ఇక్కడ చూస్తున్నాం. ఓవరాల్గా అక్టోబర్ నెలలో ఆటో సేల్స్ 40% పెరగడం, యూపీఐ ట్రాన్సాక్షన్స్ విలువ 16.6% పెరగడం, రీటైల్ ఇన్ఫ్లేషన్ ఆల్ టైమ్ లో 0.5% దగ్గర ఉండడం, ఇవన్నీ కూడా ఓవరాల్గా మార్కెట్స్ని మనల్ని మరింత పటిష్ట స్థితిలో ఆర్థిక వ్యవస్థ ఉంది అనేది ఒక సంకేతంగా చూడాలి. వర్ల్పూల్ 11.2% మేర తన ఇండియన్ వాటాలని విక్రయించింది. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఇంతకుముందు ప్రధానంగా మనం మాట్లాడుకున్న అంశాలు లైక్ సెన్సెక్స్, నిఫ్టీ స్కేల్ ఫ్రెష్ హైస్ బట్ ఎండ్ ఫ్లాట్ ఆన్ ప్రాఫిట్ బుకింగ్. ఏ లార్జ్ పార్ట్ ఆఫ్ ఇండియాస్ క్యాపిటల్ నీడ్స్ విల్ బి మెట్ వై గిఫ్ట్ సిటీ. ఓకే, ఇవన్నీ ఫస్ట్ పేజ్లో అంశాలు. తర్వాత ఎల్ఎన్టీ ఫినాన్స్ ఆల్ టైమ్ హిట్ చేసింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ టు డేట్ ప్రకారంగా 100% మేర స్టాక్లో జంప్ చూసాం. పటేల్ ఇంజనీరింగ్ నిన్న 14% మేర పెరిగింది. శ్రీరామ్ ఫినాన్స్ కూడా ఆల్ టైమ్ హిట్ చేయడం అయితే చూస్తున్నాం. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ నార్త్ ఇండియాలో కూడా అడుగు పెట్టబోతోంది. ఎస్పెషల్లీ ఎన్సీఆర్లో తమ పట్టును నిలుపుకునే ప్రయత్నం చేస్తుంది. రాబోయే దీనిలో 450 బెడ్స్ని అండ్ మిగిలిన కొద్ది కాలంలో 3 ఏళ్ల కాలంలో మిగిలిన 450 అంటే 900 బెడ్స్ని ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా కంపెనీ వెల్లడించింది. దక్షిణాదికి ఎస్పెషల్లీ హైదరాబాద్కి చెందిన ఈ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఒక నిష్ సెగ్మెంట్ని వీళ్ళు సర్వ్ చేస్తున్నారు. కేవలం పిల్లల న్యూబార్న్ బేబీస్ కానీ, ఆర్ఎల్స్ రిస్కీ గైనిక్ ఉన్నవాళ్ళు కానీ, రిస్కీ న్యూబార్న్ బేబీస్, ఇవన్నీ కూడా వీటిలో చాలా స్ట్రాంగ్ పట్టును తెచ్చుకున్న కంపెనీ. 2300 బెడ్స్ని ఆపరేట్ చేస్తూ లార్జెస్ట్ చిల్డ్రన్ హాస్పిటల్ చైన్గా ఉంది. చిల్డ్రన్స్
ఫండ్స్ మార్కెట్లో ఇప్పుడు నార్త్ ఇండియాలో కూడా మరింత పట్టు సాధించేందుకు కంపెనీ ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.